1/2 అనేది ఉంది. దీనికి సమాన భిన్నం ఎలా వస్తుందంటే చూడండి. లవంని, హారంని, న్యూమరేటర్‌ని, డినామినేటర్‌ని విత్ సేమ్ నంబర్ మనం మల్టిప్లై చేసినప్పుడు కానీ, డివైడ్ చేసినప్పుడు కానీ మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి మనం వస్తాయన్నమాట. మనకు వస్తాయి. ఇక్కడ 1 ఇంటూ 2 ఇక్కడ 2 అనే డినామినేటర్ కదా! ఈ డినామినేటర్‌ని కూడా 2తో మల్టిప్లై చేస్తున్నా. ఈ లవం ఏదైతే ఉందో న్యూమరేటర్ దీన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తున్నా. సో, 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 2 4. సో, ఈ 1/2ని 2/4గా రాయొచ్చు. మళ్ళీ ఈ 1/2ని నేను 1 ఇంటూ 3 చేస్తా. 1 ఇంటూ 3 3. మళ్ళీ ఇక్కడ 2 డినామినేటర్‌లో ఉంది కదా! 2 ఇంటూ 3 6. ఈ 3/6 కూడా రాయొచ్చు. నెక్స్ట్ 1ని 4తో మల్టిప్లై చేస్తున్నా. 1ని 4తో మల్టిప్లై చేస్తే 4. ఈ 2ని కూడా 4తో మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేస్తే ఎంత? 8. సో, ఇక్కడ ఈ 1/2కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి ఏమంటే